పొలిటికల్స్ పల్లె మాటలో భాగంగా ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపూర్ గ్రామంలో ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, గ్రామ సమస్యలు ఏంటి, గ్రామస్తులు ఏమి కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు కరుణాకర్ అన్న, కేశవపూర్ విలేజ్, మూడింతలపల్లి మండల్. ఎప్పుడన్నా బస్సు వస్తున్నాయా? బస్సులు రావట్లేదు అంటారు. మాకైతే మెయిన్ ప్రధాన సమస్య బస్ అన్న. ఈ రోజు మాకు కంపెనీలకు ఇండస్ట్రియల్ కంపెనీ ఈ తుర్కపల్లి పోవాలన్నా బస్ సమస్య ఉంది. మళ్ళీ కుషాగూడ చెర్లపల్లిలో అందరు ఎంప్లాయీస్ అందరూ ఆడికే డ్యూటీలోకి పోవాలి. బస్ సమస్య మెయిన్ ప్రధాన సమస్య ఉంది. ఇప్పుడు ఏంటంటే పెట్రోల్ రేట్ పెరగడం వల్ల బస్సు మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఆ బస్సులు ఏమో టైంకి కాదు, ఒక బస్సు లేదు మామూలుగా. ఒకవేళ బస్సు ఎక్కాలంటే ఈ పక్కన తొంగుకుంటా అని విలేజ్కి పోయి ఆడ బస్సు ఎక్కాలి. సరే మార్నింగ్ పూట అంటే ఇట్లా వెళ్తారు, కానీ మరి ఈవినింగ్ పూట వచ్చేటప్పటికి 8-9 అయితే టైం. సరే ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ మళ్ళీ లేట్ నైట్ ఇట్లా బయట కొంచెం ప్రాబ్లం బాగా అవుతాయి. ఇంకొన్ని ఏంటంటే స్కూల్ పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు మహిళలకు చిన్న పిల్లలు ఉంటారు కదా, స్కూల్ పిల్లలు, వాళ్ళకైతే మెయిన్ సమస్య, పెద్ద సమస్య అది. అదే ఇప్పుడు రవాణా సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే సౌకర్యం ప్రతిదీ డబ్బుతో ముడివా ఉండదు కదా. ఇప్పుడు మా ఊరిలో ఏంటంటే ఇప్పుడు కూడా నడుచుకుంటూ పోవాలి. 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంతా చదవలేరు, కొంతమంది ముసలి ఉంటారు. ఇప్పుడు హాస్పిటల్కి పోవాలన్నా హాస్పిటల్ లేదు. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి పోవాలన్నా ఖచ్చితంగా బస్సు ఎక్కి పోవాలి. బస్సు ఆటోలు అంటే ఆటోలు లేవు, ఏం లేవు. బస్సు సమస్య ఉంది, మెయిన్ అయితే బస్సు సమస్య. రామరెడ్డి నా పేరు, మాది విలేజ్ వచ్చేసి కేశవాపూర్. సమస్యలు అంటే చాలా ఉన్నాయి విలేజ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ పరిశుభ్రత. మా విలేజ్లో పరిశుభ్రత లేదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఊరి చెరువు పక్కనే ఉంది, ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇక్కడ బైక్ ఆపుకొని ఎంతో మందికి చెప్పిన, అరే మనం చదువుకున్న వాళ్ళు అంటే ముసలోళ్ళు అంటే పోతురంటే వేరు ముచ్చుటారా, మీరు చదువుకున్నారు, ఇంత అంత తెలివి ఉన్నోళ్ళు, కనీసం ఇక్కడ చెరువులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, మనం రోజు వచ్చి స్నానం చేసి దేవుని దండం పెట్టుకొని అవుతున్నాము. మరి అట్లీస్ట్ ఒక 200 మీటర్లు లేదు, ఇక్కడ వచ్చి మనం అంతా గలీజ్ చేసిపోతున్నాం అంటే కనీసం మనం కొంచెం మన ఇంగితం ఉండాలి కదా చదువుకున్నప్పుడు అని చెప్పి చాలా మాటలు చెప్పిన. బస్సు ఒకటే ఒక బస్సు ఉంది. ఆ బస్సు ఇంత ముందుకు ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా విలేజ్కే వేసారు ఫస్ట్ బస్సు. ఇప్పుడు మళ్ళీ దాన్ని వేరే విలేజ్ వాళ్ళు పోయి, అక్కడ ఉద్దమారి విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ వాళ్ళు పోయి అక్కడ నుంచి వాళ్ళ డిపోలో ఎవరితోనో డిఎంతో ఎవరితోనో మాట్లాడుకొని మళ్ళీ ఉద్దమారి వరకు వేసారు ఉన్నొక బస్సు. అది వచ్చేది పొద్దున ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది. ఈ హాలిడేస్ ఉన్నప్పుడు అయితే బస్సే రాదు. ఎమర్జెన్సీ హాస్పిటల్ ఏముండదు, బైక్ లేదంటే సొంత కారు లేదంటే ఇంకా ఆటోనే ఏదో. లేదు, ఛాన్స్ లేదు ఇంకా. అది అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ వచ్చినా కానీ అప్ అండ్ డౌన్ ఓకే. ఎవరైనా వెళ్ళే వాళ్ళకి పలానా టైంకు బస్సు ఉందని చెప్పేసి వెళ్తారు కదా. పల్లె దవాఖాన ఉన్నది ఆల్రెడీ. మొన్న మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మల్లారెడ్డి గారు పల్లె దవాఖాన చేయించారు. ఇక అక్కడ అంటే ఇప్పుడు డాక్టర్లు అయితే ఇప్పుడు రావట్లేదు. ఇక్కడ జస్ట్ మామూలుగా ఇక్కడ వాళ్ళు ఉంటారు, నర్సు వాళ్ళు ఉంటారు కదా, విలేజ్లో ఉంటుంది అమ్మ ఆశా వర్కర్, ఆమె వచ్చి అక్కడ చూసుకుంటుంటారు అప్పుడప్పుడు. ఇక పెద్దదంటే ఆల్మోస్ట్ సికింద్రాబాద్. ఇవి సమస్యలు. పేరు ఎల్లారెడ్డి, కేశవపురం. చెప్పండి, ఇక్కడ మనకు వైద్యశాల ఉన్నదా? ఆసుపత్రి హాస్పిటల్ కట్టిరు అంటే డాక్టర్ లేడు. ఎన్ని రోజులు అవుతుంది కట్టి? కట్టాను ఇప్పుడు 6 నెలలు. నర్సు కూడా లేదు. నర్సు ఆమె ఉంటుంది, ఇంటికి పోతే ఇస్తుంది. ఏదన్నా రాత్రి ఏమన్నా ఎమర్జెన్సీ అయినా కూడా పోలే, మరి చచ్చిపోతే వచ్చురా ఇసుకపోకపోతే. నీకు బస్సులో గతలే ఆడేలోకి పోయి చెప్పిండు, మొగలను ఎక్కరిస్తలేరు. పోదామంటే బస్సు లేదు. పొద్దున 7 గంటలకు వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఒకటి 2 ట్రిప్పులు. మీ పేరు? నా పేరు ముత్యాలు, మూడింతలపల్లి మండల్, కేశవాపూర్ గ్రామం, మేడ్చల్ జిల్లా. ఇక్కడ మనకు ఊర్ల సమస్యలు, బస్సుల సమస్యలు ఉన్నాయి. బస్సులు రావట్లేదు, పింఛన్ల సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి పొద్దున సాయంత్రం పొద్దున వస్తుంది అంతా, అంతే. మధ్యాహ్నం వస్తలేదు, ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పింఛన్లకు కొంతమంది ఇప్పుడు మొగడు చచ్చిపోయిన వాళ్ళకి పింఛన్లు లేవు. ఇంతవరకు దగ్గర 40-50 మందికి పింఛన్లు లేవు. మాకు సమస్యలు, కొంతమంది భూమిలో తీసుకున్నారు, కలెక్టర్ ఆఫీసులో పెట్టారు, ఇంతవరకు మాకు పాస్బుక్లు కూడా ఇవ్వడం లేదు. అవి అక్కడనే ఉన్నాయి, పట్టా పాస్బుక్లు. ఇంత వాళ్ళు ఇంకేమైనా చేయాలన్నా కానీ మనకు లోను గిన్నె ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళ పాస్బుక్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు, పెద్ద సమస్యలు ఉన్నాయి. కేశవపురానికి అయితే చాలా పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అమ్మ పేరు? సుంకుబిచ్చాం. బస్సులు వస్తున్నాయి ఊళ్ళో? ఒక్కటి వస్తుంది పొద్దుటి ఒక్క బస్సు వస్తుంది. మరి మిగతా పొద్దున మధ్యాహ్నం పెట్టిన పోవాలంటే ఎట్లా? మీ ఆటోలకు పైసలు కావద్దా ఆటో పోవాలంటే? మళ్ళీ ఏం చేస్తాం? బస్సులు ఫ్రీ పెట్టారు కదా మీకు ఇప్పుడు. అంటే తూముకుంటా పోవాలి. తూముకుంటా పోతే అక్కడ బస్సు ఎక్కాలి. మరి బాగా ఇబ్బంది అయితే లేదా? ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉన్నారు, పోవాలి, ఇక కారు కట్టుకొని పోవాలి. ఎవరైనా కారు లేని వాళ్ళు ఏం చెప్తారు? ఇక ఉన్న వాళ్ళ దగ్గర ఆడుకొని పోవాలి. ఇబ్బందే కదా. ఇబ్బంది అవుతుంది. హాస్పిటల్ ఉందా ఊళ్ళో? ఉన్నదంటే కానీ అది ఓపెన్ కాలేగా.
డాక్టర్ రావాలి, బస్సులు రావాలి. తాత నీ పేరు? కేశాపూర్ ఎట్టేయ చెప్పు నీ సమస్య ఏంది? సమస్య పింఛన్ వస్తలేదు. ఎన్నేళ్ళ అప్లై చేసినాం, మస్తు చేసినాం కానీ యాదు నా సారు అవన్నీ బాగానే సార్లు చేశారా? అన్ని కట్ట రాసి పెట్టి అలా వేసి పెట్టిరు. ఏమంటారు సారు? చేయమంటే ఆడిగో ఈ సేవలోగో ఈ సేవలోగో ఆ సేవలోగో ఆడిగో ఈడిగో అంటారు. పింఛన్ కావాలి సారు మాకు. ఇప్పుడు 65, 66 ఉంటా ఇంచుమించు. ఇదివరకు పింఛన్ లేదు. కేశవాపూర్ నర్సింహులు మాకు హాస్పిటల్ కట్టించింది కానీ డాక్టర్లు లేరు. బస్సు 7 గంటలకు ఒకటి వస్తుంది, మళ్ళీ సాయంత్రమే ఇక రావు బస్సులు. 2 గంటలకు 3 గంటలకు ఒకటి రావాలి. ఇప్పుడు హాస్పిటల్ కంప్లీట్ అయిపోయింది కానీ డాక్టర్ రాలే. అదొకటి చేయాలి, బస్సులు 2 సార్లు రావాలి. పొద్దున 7 గంటలకు ఒకసారి వస్తుంది, పోయిందంటే రాలి మళ్ళీ సాయంత్రమే. పింఛన్ డీసెంట్ నారాయణ పింఛన్ వస్తలేదు నాకు. అప్లై చేసినా కానీ రాలేదు. ఎప్పుడు అప్లై చేశారు? మొన్న ఇప్పుడు 2-3 నెలలు అవుతుంది. ఆ సారు గెలిచినాకనే చేసినాం. అంతకుముందు కూడా చేశారా? చేసినాం. అంతకుముందు 2 రాలేదు. ఎందుకు మరి అడగలేదా? అడిగినాం సార్, వస్తుంది అంటారు కానీ వస్తలేదు కదా. ఎందుకు వస్తలే అడగలే? అడిగితే వస్తుంది, ఇంకో నెలకు వస్తుంది, ఈ నెలకు వస్తుంది అని చెప్తున్నారు. బాపా మీ పేరు? ఈశ్వరయ్య గౌడ్, కేశవాపూర్. చెప్పండి, ఇక్కడ బస్సు రావట్లేదు అంటున్నారు. ఒక ట్రిప్ వస్తుంది, పొద్దున వస్తుంది, 7 గంటలకు వస్తుంది, ఒకటే మళ్ళీ సాయంత్రం వచ్చి కథం వస్తుంది, కథం అంతే. ఇక మరి ఏమన్నా అత్యవసరం అయితే ఎట్లా? ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, నడవని వాళ్ళు, బండ్లు ఉన్నాయి. ఇక వాళ్ళ పరిస్థితికి అంతే. ఇక ఇంకేముంటుంది చెప్పు. హాస్పిటల్ ఉందా ఊర్లో? కట్టిర్రు, ఓపెన్ చేసారా? చేయలే. ఫస్ట్ నుంచి బస్సులు రావు ఇటు? రావు. అదే ఒకటే బస్సు. ఫస్ట్ లక్ష్మపూర్ వేసిరు, ఇడికని తిరుగుకుంటా లక్ష్మపూర్ పోయేది, నైటాలు పండుకొని పొద్దున పోయేది. అదన్నా నో ఏమంటే కానీ ఇప్పుడు ఆయంత లేదు. బస్సు ఎప్పుడు ఉంటే బాగుంటుంది మీకు ఊర్లో? ఎప్పుడు అంటే ఉంటేనే మంచిగా బస్సులు కదా. ఇప్పుడు ఎవరు ఒక టైంకి అయితే వెళ్ళరు కదా. కనీసం ఒక 2 గంటలకు ఉంటే బస్సు ఉన్నా అందరు ఒక టైంకు ఈ టైంకే పోతారన్నది ఎవరు చెప్పలేం. మళ్ళీ మధ్యాహ్నం రాదు, ఖాళీ సాయంత్రం మళ్ళీ 6 గంటలకే వచ్చి వెళ్ళిపోతుంది. నాడు వస్తుందా రాదా కూడా తెలియదు. అది మా పేరమ్మా? ఐలపురం వసంత. చెప్పమ్మా, ఇక్కడ ఏముంది సమస్య? గదే బస్సులు లేవు మాకు సౌకర్యంగా. ఒక్కటి వస్తుంది అంతే. ఏ టైంకి వస్తుంది బస్సు? అది పొద్దుగా 7 గంటలకు వస్తుంది, అంతే. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఒకటే బస్సు అటు ఇటు. అటు ఇటు మధ్యలో ఎటైనా పోవాలంటే ఎట్లా మీకు? గదే ఆటోలో పోవాలి, ఆడికి తుమ్ముకుంటా నడుచుకుంటూ పోవాలి. ఇలా మీకు ఫ్రీ అన్నారు, అంటే బస్సు ఫ్రీ అన్నారు కానీ బస్సులు లేవు. బస్సులు లేవు. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ అనుకో, అకస్మాత్ ఏం లేవు పోవాలంటే. ఎట్లా అవుతుంది అట్లా? మరి ఎట్లా పోతుంది? ఎట్లా పోతారు? ఇక గిట్లనే ఆటోలో బోటోలో కిరాయికి తెచ్చుకోవాలి, పోవాలి. పేరు చెప్పి మంగళమేలే. బస్సులు ఏమొస్తలేవు. ఇప్పుడు ఆ జీతాలు ఇస్తారని వాళ్ళు కూడా బంద్ అయ్యారు. అదే ఒకటే బస్సు వస్తే లేకుంటే అది కూడా రాదు ఒక్కొక్క రోజు. ఆసుపత్రి పోవాలి. ఆసుపత్రి పోవాలంటే ఇక మన బాధ పడాలి. లేదు అప్పుడు ఏం చేస్తాం మనం? గదే బాధ కదా, అంతే బాధపడుతున్నాం. అదే పొద్దుగాల ఒకటి మాపు ఒకటే గదే ఒకటే బస్సు. ఒకసారి సాయంత్రం ఏమో ఈసేళ్ళకి పోతుంది, పొద్దుగాలనేమో స్టేషన్కి పోతుంది. అది ఒకటే ట్రిప్. పొద్దుగాల ఒకటి, మండలం 3 మండలం పోవాలంటే ఎట్లా? మండలం పోవాలంటే గదే ఆటోలు గీటోలు ఏవిటికన్నా పోవాలి. ఎన్ని గంటలకు బస్సు కావాలనుకుంటున్నారు? కనీసమైన ఒక 3 ట్రిప్పులు వచ్చినా మాకు జర సంతోషం అవుతుంది ఒక రోజుకు. ఆ బస్సులు గుట్ట బస్సు ఆడగానే కొట్టుకొని పోతాడు, ఇక రాడు. అమ్మ మీ పేరు? సుశీల, ఎవరు? కేశాపూర్. బస్సులు లేవు. సిటీకి పోదామంటే పొద్దున్న 7 గంటలకు వస్తే మళ్ళీ రాత్రి 6 గంటలకు ఒకటి. మొన్న సికింద్రాబాద్ ఆదివారం నాడు అయితే మొత్తమే రాలే, అక్కడనే ఉండిపోయింది. మా బిడ్డ వస్తానని తయారై ఏం సలవతుంది? ఊర్లో ఏం సలవత లేరు, ఎవరు పట్టించుకుంటూ లేరు, అడిగేటోళ్ళు లేరు. మళ్ళీ ఇప్పుడు నల్ల వస్తుంది, ఆ నీళ్ళు కూడా సరిగా వస్తలేవు. ఇప్పుడు ఇంటికి 100 రూపాయలంట. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? ఏం వస్తున్నాయి కానీ సరిగా కొన్ని వస్తున్నాయి. ఆ నల్లలు ఇప్పటోళ్ళకు జీతాలు ఇస్తేనే నీళ్ళు ఇప్పుతారు. మధ్యాహ్నం ఎట్లా ఊరికి పోవాలంటే ఇబ్బంది కదా. మాకు ఇబ్బంది అవుతుందంటే ఎవరు ఈ ఊర్లో పెద్దలు లేరు పోయి అడిగి చెప్పడానికి. ఇక సర్పంచ్ పోయి చెప్పొచ్చారు కానీ పంపిస్తలేరు. నీళ్ళకి ఇబ్బంది ఏంది? బస్సు మధ్యాహ్నం 12 గంటలకు ఒకటి ఉంటా, 11 గంటలకు ఉన్నా ఇట్లా ఆడేళ్ళు పోతాం ఎటన్నా. అసలు చలవతే లేదా. ఇప్పుడు తుంపుకుంటూ పోతాం తీగుల బస్సు పోతే. పైసలు ఉన్నప్పుడు కూడా లేవు బస్సు. ఇప్పుడు పీరైనా ఆయనతో కూడా లేదు. ఒకటి తీగుల బస్సు వస్తుంది, అందులో ఈడ లీబడితే ఈసెల్ దాకా లీబడాలి, మెట్ల దాకా. సో చూసారు కదండి, కేశాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య బస్సు సౌకర్యం లేదని చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నది ఒకటే బస్సు, ఉదయం 7:30 గంటలకు వస్తుందని. సో అది తప్పితే మళ్ళీ బస్సు సౌకర్యం అనేది లేదని. సో ఇక్కడ బయటకు వెళ్ళవలసి వస్తే, మండలం 3 చింతలపల్లికి వెళ్ళవలసి వస్తే ఒక దాదాపు 1.5 కిలోమీటర్
తోముకుంట చౌరస్తా వరకు నడిచి అక్కడ బస్సులో వెళ్ళే దుస్థితి నెలకొందని ఇక్కడ వాపోతున్నారు. సో ఏదైనా ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చినా, రాత్రి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనకు తగిన వైద్య సదుపాయం కూడా ఇక్కడ లేదని, ఇటీవలే పల్లె దవాఖానా ప్రారంభించినప్పటికీ అక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో లేరని వాళ్ళు వాపోతున్నారు. సో ఇకనైనా గవర్నమెంట్ మారిన దృష్ట్యా ఈ బస్సు సౌకర్యం కల్పించి, అదేవిధంగా ఈ పల్లె దవాఖానలో డాక్టర్ను అందుబాటులో ఉంచాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరస్పాండెంట్ శ్రీనివాస్ కల్వల, పొలిటికోస్, కేశవపూర్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.